దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా భావించే 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేసింది చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఇందులో ప్రధానంగా తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం ఈ 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు నవంబర్ 30వ తారీఖున ఫస్ట్ ఫేజ్, ఓన్లీ సింగిల్ ఫేజ్లోనే తెలంగాణలో జరగబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ అనేది నవంబర్ 3న విడుదలవుతుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 10వ తారీఖుగా ఉంది. నామినేషన్ల పరిశీలనకు నవంబర్ 13 వరకు అవకాశం ఉంది. పూర్తి స్థాయి అభ్యర్థుల జాబితాను నవంబర్ 15న విడుదల చేస్తారు. ఎన్నికల తేదీ నవంబర్ 30వ తారీఖు అయితే ఎన్నికల లెక్కింపు ఫలితాలు డిసెంబర్ 3న అవుతాయి. ఎన్నికల ప్రక్రియ కంప్లీట్గా డిసెంబర్ 5 వరకు కంప్లీట్ అయిపోతుంది అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక మిజోరంలో నవంబర్ 7వ తారీఖున సింగిల్ ఫేజ్లో, ఛత్తీస్గఢ్లో 2 ఫేజుల్లో జరుగుతోంది. నవంబర్ 7 అలాగే నవంబర్ 17న, మధ్యప్రదేశ్లో నవంబర్ 7న, రాజస్థాన్లో నవంబర్ 23వ తారీఖున. ఇక్కడ కూడా సింగిల్ ఫేజుల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో కూడా కేవలం ఛత్తీస్గఢ్ మినహా మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా సింగిల్ ఫేజుల్లోనే ఎలక్షన్స్ జరిగితే 2018లో ఛత్తీస్గఢ్లో 2 ఫేజుల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే 3,17,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా తెలంగాణతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈసారి మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది. ఇక పర్టికులర్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాలి, ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. మేలో జరిగినటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో ఓట్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు తెలంగాణతో పాటుగా మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. ఓవరాల్గా అయితే 679 అసెంబ్లీ సెగ్మెంట్స్, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ 679లో ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో 1/6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈ 5 ఫేజుల్లో ఉండబోతున్నాయి. ఇక ఓటర్ల పరంగా చూసినట్టయితే కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఓటర్ల సంఖ్యలో కూడా 1/6 ఓటర్లు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. 17 నుంచి 30వ తారీఖు వరకు, ఈ నెల 17 నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు ఓటర్ల లిస్టుకు సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకునే అవకాశాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఒకవేళ ఫోటోలో కానీ, లేకపోతే పేరు కానీ, నెంబర్ కానీ, అడ్రస్ కానీ ఇలాంటివి ఏమన్నా కరెక్షన్స్ చేయాలి అనుకుంటే నవంబర్ 17 నుంచి 30th వరకు ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా ఇంకొక థింగ్ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది, చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎవరైనా క్రిమినల్ రికార్డులు లేకుంటే అభ్యర్థుల మీద కేసులు కనుక ఉన్నట్టయితే 3 సార్లు ఆ అభ్యర్థులు పేపర్లో ప్రకటన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పార్టీలు కూడా అదే అభ్యర్థికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఆ నియోజకవర్గంలో అంతకు మించి బెటర్ అభ్యర్థి లేడా, ఆ అభ్యర్థినే ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటి ప్రకటన కూడా పార్టీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. యూజువల్గానే మనకి డిసెంబర్ 6న ఎలక్షన్స్ జరిగాయి లాస్ట్ టైం, ఈసారి కూడా అలాగే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ 6 నుంచి 8 వారాల వ్యవధిలో ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తుంది. సో మిజోరంలో అయితే నవంబర్ 7కే జరగబోతున్నాయి. తెలంగాణలో 119 నియోజకవర్గాలు, రాజస్థాన్ 200, మధ్యప్రదేశ్ 230, మిజోరం 40. ఈ 2 చోట్ల అంటే ఈ 4 స్థానాల్లో ఫస్ట్ ఫేజ్లోనే జరగబోతున్నాయి. ఇక ఛత్తీస్గఢ్లో 2 ఫేజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలను వెల్లడించారు. 40 రోజుల వ్యవధిలో 5 రాష్ట్రాల్లో సిఈసి బృందం తిరిగి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్తో పాటుగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలుసుకుంది. ఆ వివరాలని ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా, యూజువల్గా డిసెంబర్లో ఉంటాయి అంటూ పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది. ఇంకా కాంగ్రెస్ అండ్ బీజేపీ అభ్యర్థుల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు, స్క్రీనింగ్ దశలోనే ఉన్నాయి. సో పార్టీల పరంగా అయితే ఇదొక అన్ఎక్స్పెక్టెడ్ డేట్గానే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎదురు చూస్తూ వచ్చాము. మనం అందరం 3rd నుంచి 5th వరకు రాష్ట్రంలో సిఈసి బృందం పర్యటించింది. ఇక
ఈరోజు ఆ బ్రేకింగ్ న్యూస్ని అందించింది. సో నవంబర్ 3న తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్స్, ఒకే ఒక సింగిల్ ఫేజ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 119 నియోజకవర్గాల్లో సింగిల్ ఫేజ్లో తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. డిసెంబర్ 3కి ఓట్ కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు రిజల్ట్స్ని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5th కల్లా ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది.